హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జున్ను బన్ను క్రియేషన్స్. ఈరోజు మన ఛానల్లో మీ అందరికీ టొమాటో పచ్చిమిర్చి పచ్చడిని చూపించబోచున్నాను. ఈ టొమాటో పచ్చిమిర్చి పచ్చడి నాకెంతో ఫేవరెట్ అనమాట. ఈ యొక్క పచ్చడి మా నానమ్మ రోట్లో చేస్తుంది, చాలా సూపర్గా ఉంటుంది. అదే పచ్చడి నేను మిక్సీలో చేసి చూపించబోతున్నాను. ముందుగా వీడియోలో చూపిస్తున్నట్లు టొమాటోలను పచ్చిమిర్చీలను తీసుకొని పక్కన పెట్టుకోండి. వీటిని వాష్ చేసి వీడియోలో చూపిస్తున్నాను కదా, ఈ విధంగా ఆయిల్లో వేసి బాగా ఫ్రై చేయాలి. ఇవి ఎంత బాగా ఫ్రై అయితే పచ్చడి అనేది అంత బాగుంటుంది. పచ్చిమిర్చిని వాష్ చేసి డైరెక్ట్గా అయినా ఇలా ఆయిల్లో ఫ్రై చేయొచ్చు, లేదా కట్ చేసి కూడా ఈ విధంగా ఫ్రై చేసుకోవచ్చు. నేనైతే పచ్చిమిర్చి పొడవుగా ఉన్నాయని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఫ్రై చేస్తున్నాను. ఇదే పచ్చడిని మనం రోట్లో చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇలా రోట్లో చేసిన పచ్చడి అయితే నాకు చాలా ఇష్టం అన్నమాట. ఎందుకంటే అది కచ్చా పచ్చాగా నూరుతారు కాబట్టి అది తినేటప్పుడు నోటికి తగులుతూ చాలా టేస్టీగా ఉంటుంది. నా దగ్గర రోలు అవైలబుల్గా లేదు కాబట్టి నేను మిక్సీలో చేస్తున్నాను. మీ దగ్గర రోల్ అవైలబుల్గా ఉంటే రోట్లో ట్రై చేయండి. పచ్చడి దీనికంటే కూడా సూపర్ టేస్టీగా ఉంటుంది. వీడియోలో చూస్తున్నారు కదా, ఈ వీడియోలో చూస్తున్నట్లు ఈ యొక్క పచ్చిమిర్చిని ఈ విధంగా ఆయిల్లో బాగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత టొమాటోలను కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఇదే ఆయిల్లో ఫ్రై చేసేయండి. ఆయిల్ సరిపోకపోతే ఇంకొద్దిగా యాడ్ చేసి ఈ టమాటాలను కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. వీడియోలో చూస్తున్నారు కదా, ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా జీలకర్రను కూడా తీసుకొని ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఈ టమాటాలను పచ్చిమిర్చిని బాగా చల్లారనివ్వండి. ఇవి బాగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి పచ్చిమిర్చిని బాగా ఫ్రై చేసుకున్న టొమాటాలను వేసి అదేవిధంగా కొన్ని వెల్లుల్లి రెబ్బలను కూడా వేయండి. శుభ్రంగా వాష్ చేసి సన్నగా తరిగిన కరివేపాకును, అదేవిధంగా కొత్తిమీరను, కొద్దిగా చింతపండును, మన టేస్ట్కి సరిపడినట్లు ఉప్పును కూడా యాడ్ చేయండి. ఇప్పుడు ఈ మిశ్రమం అంతటిని స్మూత్గా కాకుండా కచ్చా పచ్చాగా మిక్సీ పట్టండి. అప్పుడే ఈ పచ్చడి అనేది టేస్టీగా ఉంటుంది. చూసారు కదండి, ఎంతో ఈజీగా ఉండే టొమాటో పచ్చిమిర్చి పచ్చడి. ఇది నాకైతే చాలా బాగా నచ్చింది. మీకు కూడా నచ్చితే మీరు కూడా మీ ఇంట్లో వాళ్ళకి చేసి పెట్టి అందరి చేత ఆహా అనిపించండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్.